రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. హన్మకొండలో నిన్న అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఉద్యోగులకు వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. సూర్య ప్రతాపం రోజు రోజుకు పెరిగిపోతోంది. మధ్యాహ్నం అయితే పరిస్థితి దారుణంగా ఉంది. హన్మకొండలో అత్యధికంగా 44.1 డిగ్రీ అత్యధిక ఉష్ణోగ్రత రికార్డైంది. నల్గొండలో 43.8, రామగుండం, భద్రాచలంలో 43.6, ఖమ్మం 42.8, మెదక్ 42.6, నిజామాబాద్ 42.5, ఆదిలాబాద్ 42.3, హైదరాబాద్ 41.9, హకీంపేటలో 40.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండే ఎండలకు జనం విలవిల్లాడుతున్నారు. సికింద్రాబాద్ తుకారం గేట్ పిఎస్ పరిధిలో కిరణ్ కుమార్ అనే యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా వడదెబ్బ తగిలి మృతి చెందాడు. మెదక్ జిల్లా దౌలతాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామంలో ఎండదెబ్బ తగలడంతో 60 ఏళ్ల ఉపాధి హామీ కూలీ బాలయ్య చనిపోయాడు. కూలీ రిజిస్టర్లో సంతకం పెట్టి పని మొదలు పెట్టగానే బాలయ్య కుప్పకూలిపోయాడు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 57 మంది చనిపోయారు. కరీంనగర్ జిల్లాలో 11 మంది, వరంగల్, మహబూబ్ నగర్ లో 10 మంది చనిపోయారు. వడగాలుల తీవ్రతను తట్టుకునేలా ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచుతోంది. సచివాలయంలో ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీని చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ ప్రారంభించారు. సమ్మర్లో ఉద్యోగులకు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు అధికారులు.